హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ర్యాంక్ ఆఫ్ ది వరల్డ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఇది యాక్చువల్గా జేఈఈ మెయిన్స్ అండ్ ఎంసెట్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. పర్ముటేషన్ కాంబినేషన్ అనేటువంటి చాప్టర్ నుంచి ర్యాంక్ ఆఫ్ ది వరల్డ్ కనుక్కోమంటాడు. అయితే మనం ఈ ర్యాంక్ ఆఫ్ ది వరల్డ్ని ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రొసీజర్ వైజ్గా మనం చేస్తే మనకు చాలా టైం పడుతుంది. జేఈఈ మెయిన్స్ ఎంసెట్ అంటే మనం చాలా తక్కువ టైంలో చేయాలి కాబట్టి మనం దీన్ని షార్ట్కట్ వేలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను టఫ్ అనేటువంటి వర్డ్ ఉంది, ఆ వర్డ్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. ఇది ప్రీవియస్ జేఈఈ మెయిన్స్ క్వశ్చన్కి సంబంధించిందనమాట. సో టఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టఫ్ అనే TOUGH దీనికి నేను ఈ వర్డ్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఈ వర్డ్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి డిక్షనరీలో ఓన్లీ ఈ 5 లెటర్సే ఉన్నాయి అనుకుందాం. జనరల్గా మనకి ఇప్పుడు 26 లెటర్స్ కదా, సో అలా కాకుండా ఈ 5 ఉన్నాయి. ఈ 5 లెటర్స్ తోటే మనం జనరల్గా 125 ఫ్యాక్టోరియల్ అంటే 120 లెటర్స్ రాయొచ్చు. ఈ 120లో టఫ్ అనేటువంటి వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ మీనింగ్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి మనం జనరల్గా అంటే, మనం ఏదైతే ర్యాంక్ అడుగుతున్నాడో ఆ వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. TOUGH కొంచెం స్పేస్ ఇచ్చి రాసుకోండి, ఎందుకో నేను చెప్తాను. నెక్స్ట్ ఇలా రాసుకున్న తర్వాత మీరు అకార్డింగ్ టు డిక్షనరీ దీనికి మనం నెంబరింగ్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఫస్ట్ వచ్చే లెటర్ ఏది మనకి ABCDEFGH అంటే ఇది ఫస్ట్ వస్తుంది, తర్వాత హెచ్ సెకండ్ వస్తుంది, GH IJKLMNO ఇది థర్డ్, PQRSST ఇది ఫోర్త్ వర్డ్, అండ్ ఇది ఫైనల్గా ఫిఫ్త్ వర్డ్ అనమాట. ఫోర్త్ లెటర్ అండ్ ఫిఫ్త్ లెటర్. సో ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది రాసుకోవడం తెలిస్తే ఆల్మోస్ట్ 50% అయిపోయినట్టే ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 4 కన్నా అంటే ఈ మనం రైట్ సైడ్ చూసుకోవాలి. 4కి రైట్ సైడ్, 4 కాకుండా, ఇప్పుడు ఇది 4 కదా, ఇది కాకుండా రైట్ సైడ్ చూడాలి. ఎన్ని లెటర్స్ ఈ 4 కన్నా తక్కువ ఉన్నాయి. 4 కన్నా తక్కువ అని అంటే 3 4 కన్నా తక్కువనే, 1 4 కన్నా తక్కువనే, 2 కూడా 4 కన్నా తక్కువనే, ఇది ఒక్కటే 4 కన్నా ఎక్కువ. కాబట్టి ఎన్ని కౌంట్ చేసుకోవాలి మనం, ఇదొకటి. సో 3 4 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 రాసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇది చూడాలి, 3 పైన ఉన్న నెంబర్ ఎంత 3. సో ఈ 3 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి ఇటువైపు, ఓన్లీ 1 2 ఈ రెండే తక్కువ ఉన్నాయి. ఇది ఎట్లాగో పెద్ద నెంబర్ కాబట్టి 3 కన్నా ఇది తీసుకోకూడదు, 1 2 ఈ రెండు కౌంట్ చేయాలి. సో ఆ 2 అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 5, ఇది 5 కదా, ఈ 5 కన్నా తక్కువ ఇటువైపు ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ చూడకూడదు. రైట్ సైడ్ 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 రాసుకుందాం. నెక్స్ట్ ఇది 1. సో 1 కన్నా తక్కువ ఏమున్నాయి ఇటు సైడ్, ఏం లేకపోతే 0. సో నెక్స్ట్ ఇటువైపు ఎలాగో ఏం లేవు కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్ వన్ 0 అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనం ప్రతి ఒక్కదానికి అంటే అది ఏ క్వశ్చన్ అయినా సరే, ఏ వర్డ్ అయినా సరే, ఇటు లాస్ట్ది ఎప్పుడు 0 ఫ్యాక్టోరియల్, ఇటు నుంచి ఇటు రావాలి. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 3 × 4 ఫ్యాక్టోరియల్, 3 × 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ ఉన్నది 2 × 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ ఉన్నది 2 × 2 ఫ్యాక్టోరియల్. ఇది ఎలాగో 0 కాబట్టి 0 × ఎనీథింగ్ 0, 0 × ఎనీథింగ్ 0. సో ఇట్స్ బెటర్ టు స్ట్రైక్ ఆఫ్. ఇది స్ట్రైక్ ఆఫ్ చేసామనుకోండి మనకి ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. అంటే ఇప్పుడు పైన 0 ఉన్నప్పుడు 0 × ఎనీథింగ్ 0నే కదా, సో ఇది మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. అంటే ఇది 0 + 0. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుంచుకోవాలి, లాస్ట్కి +1 యాడ్ చేయాలి ఖచ్చితంగా, ఇది మర్చిపోకూడదు. +1 లాస్ట్కి +1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్. సో జనరల్గా 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 మనకు తెలుసు కదా, 3 × 24 ప్లస్ 2 × 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇది ఎలాగో 0, ఇది 0, ఇది 1. సో యాడ్ చేస్తే మన ఆన్సర్ ఎంత, 24 3 = 72 ప్లస్ 2 6 = 12 ప్లస్ 2 2 = 4 ప్లస్ 1. సో 72 + 12 ఎంత, 84, 88, 89. సో ఇది మన ఆన్సర్ అనమాట. అంటే
డిక్షనరీ ప్రకారం ఒకవేళ ఈ 5 లెటర్సే మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటే ఈ టఫ్ అనేటువంటి వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 89 అనమాట. అదే ఇదే ప్రాబ్లం మనం ప్రొసీజర్ వైజ్గా చేయాలంటే చాలా లెందీ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక షార్ట్ కట్ అనమాట. జనరల్గా ఇంత టైం తీసుకోదు, మనం ఎగ్జామ్లో చేస్తున్నప్పుడు ఇంత టైం తీసుకోదు అనమాట. ఎందుకనంటే మీ ఇప్పుడు మనం వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేసామనుకోండి వెంటనే వచ్చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, పబ్లిక్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. పబ్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ PUBLIC, ఓకే, పబ్లిక్. ఈ ర్యాంక్ కనుక్కోవాలి నేను. ఈ ర్యాంక్ ఎలా కనుక్కోవాలి? అగైన్ సేమ్, ఫస్ట్ లెటర్ ఏంటి? ఫస్ట్ బి, తర్వాత ఏంటి? సి, BCDEFGHI, ఇది థర్డ్ వన్, JKL ఫోర్త్ వన్, MNOP ఫిఫ్త్ వన్, అండ్ ఇట్ ఈస్ లాస్ట్ వన్. సేమ్ కదా, 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 5 కన్నా తక్కువ 1 2 3 4 ఉన్నాయి. సో ఈ 4 అనమాట. 6 కన్నా తక్కువ, ఇవన్నీ కూడా 6 కన్నా తక్కువనే, ఇవన్నీ కూడా 6 కన్నా తక్కువనే. సో 4 తీసుకోవాలి. 1 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 0, ఏముండవు. 1 కన్నా తక్కువ ఇటువైపు ఏముండవు కదా. సో 4 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 2 కన్నా తక్కువ ఇటువైపు ఏముండవు కాబట్టి లాస్ట్ వన్ ఎలాగో 0 తీసుకోవాలి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ లాస్ట్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అండ్ 5 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ 0 ఉన్నది మనం స్ట్రైక్ ఆఫ్ చేస్తాం, 0 ఉన్నది స్ట్రైక్ ఆఫ్ చేస్తాం, లాస్ట్కి +1 యాడ్ చేస్తాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, సో 1 × 1 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 × 2 4, ఇది ఎలాగో 0 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 24 4 జా 96 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 124 జా 480. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసామనుకోండి, 480 + 96, 480 + 96, 6 7 5 576, 576 + 4 580, 582 ఆన్సర్ వచ్చేసి 582. వెరీ ఈజీ. సో ఈ మెథడ్ యూజ్ చేశారనుకోండి, ఈ షార్ట్కట్ టెక్నిక్, మీరు చాలా ఈజీగా ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు అనమాట. సో మీకు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తాను, సో అవి మీరు ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేసాయి ఈ ప్రాసెస్లో చేస్తే. ఫస్ట్ వచ్చేసి MONDAY, మండే ఒకటి చేయండి. అదేవిధంగా సెకండ్ వన్ స్మార్ట్, SMART, ఈ రెండింటి యొక్క ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ షార్ట్కట్ టెక్నిక్ యూజ్ చేసి.